ఈ ఆలయంలో ఇంకొక విశిష్టత ఉందమ్మా. 6 నెలల లోపు ఆడపిల్లలు ఎవరైనా ఉంటే మీ వాళ్ళు తీసుకొచ్చుకోండి. వాళ్ళని తీసుకొస్తే గర్భగుడికి తీసుకెళ్లి వాళ్ళ ఒళ్ళో పెట్టి పూజ చేసి ఇస్తుంటారు. కేవలం ఆడపిల్లలు మాత్రమే. ఎందుకంటే ఇది శక్తి ఆలయం. ఆ శక్తిని ఆ శక్తులకు ఇవ్వడమే మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం. ఎవరన్నా మీ వాళ్ళు ఉంటే తీసుకొచ్చుకోండి. 6 నెలల పిల్లలు వాళ్ళని తీసుకుపోయి గర్భగుడిలో పెట్టి పూజ చేసి ఇస్తూ. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అర్ధనారీశ్వరుడి తత్వం గురించి తెలుసుకుందాం. హైదరాబాద్లోని కొండాపూర్ లొకేషన్లో ఒక టెంపుల్కి రీసెంట్గా వెళ్ళాను. అక్కడ అర్ధనారీశ్వరుడు మనకి విగ్రహ రూపంలో ఉన్నాడు. మనం శివుడిని ఎప్పుడు కొలిసిన శివలింగ రూపంలోనే కొలుస్తూ ఉంటాం. ఎందుకని శివుడికి పార్వతికి సపరేట్గానే గుళ్ళు చాలా వరకు ఉంటాయి, ఎందుకని ఇప్పుడు ఇద్దరిని కలిసి పూజించము అని ఈ అర్ధనారీశ్వరుడి గుడి నాకు చాలా విషయాలు నేర్పించింది. అసలు ఈ అర్ధనారీశ్వరుడు టెంపుల్ ప్రత్యేకత ఏంటో మీకు చెప్తాను, వీడియో పూర్తి వరకు చూడండి. ఈ గుడిలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఈ గుడిలో నియమాలు లేవు. అక్కడ కానుకలు కూడా స్వీకరించారు. నేను స్వయంగా విన్నాను. అక్కడి కానుకలు వేయటం కంటే ఆ ధనాన్ని అన్నదానానికి వెచ్చించడం చాలా ముఖ్యమని చెప్పారు. అర్ధనారీశ్వర తత్వం ఇది శివతత్వంలో అతి గంభీరమైన, అతి సున్నితమైన మానవ జీవిత రహస్యాన్ని చెప్పే స్వరూపం. అసలు అర్ధనారీశ్వరుడు ఎవరు? శివుడు, పార్వతీదేవి ఈ ఇద్దరూ కలిసి ఒకే దేహంలో 2 భాగాలుగా ఉన్నప్పుడు అర్ధనారీశ్వర రూపంగా పిలుస్తారు. ఈ రూపంలో ఎడమ భాగం పార్వతీదేవిది, కుడి భాగం శివుడిది. పురుష శక్తి, శక్తితత్వం ఈ 2 కలిస్తేనే సృష్టి జరుగుతుంది. శివుడు నిశ్చలుడు, శక్తి చలనం. ఈ 2 కలిస్తేనే సృష్టి జరగగలదు. అర్ధనారీశ్వర రూపం అంటే సృష్టికి అవసరమైన సమతుల్యత, సాన్నిధ్యం. సృష్టిలో ప్రతి జీవిలోనూ, ప్రతి మనిషిలోనూ మానసికమైన ప్రేమ, ఆరాధన భావం ఉంటుంది. అదే శక్తితత్వం. ధైర్యం, నిర్ణయ సామర్థ్యం ఉంటుంది. అదే పురుషతత్వం. 2 ఉండాలి. అర్ధనారీశ్వర తత్వం మనలోనే ఉన్నాయి. ఈ 2 శక్తులే సమతుల్యతనే అర్ధనారీశ్వరుడు. సృష్టిలో ప్రతి జీవిలోనూ ఈ 2 ప్రవాహాలు ఉన్నాయి. నీ లోపల ఒక శివుడు ఉన్నాడు, నిరంతరం మౌనంగా. నీ అంతరంగంలో శక్తి ఉంది, నిత్యం ఉత్సాహంగా. శివుడు కళ్ళను మూస్తాడు, లోతు చూస్తాడు. శక్తి కళ్ళను తెరుస్తుంది, వెలుగు చూస్తుంది. శివుడు శూన్యాన్ని చూపిస్తాడు, శక్తి ఆ శూన్యంలో బ్రహ్మాండాన్ని చూపిస్తుంది. ఒకరు ధ్యానం, ఒకరు నాట్యం, ఒకరు శాంతం, ఒకరు శక్తి. ఒకరు నిలిపేవారు, ఒకరు నడిపేవారు. ఒక్కసారి నీవు నీ శక్తిని అర్థం చేసుకున్నాక నీ శివతత్వం వికసించకుండా ఉండదు. నీవే శివుడు, నీవే శక్తి, నీవే ఈ సృష్టి యొక్క అంతర్భాగం. పంచభూతాల కలయికే అర్ధనారీశ్వరుడు. ఆకాశం శివుని శూన్యం, వాయువు ఆయన ఊపిరి, అగ్ని అమ్మవారి తేజస్సు, జలం ఆమె కరుణ, భూమి ఇద్దరిది కలిసిన స్థితి. ఈ పంచభూతాల కలయికనే అర్ధనారీశ్వరుడు. ఇది ప్రకృతి పురుష తత్వాల మధ్య సంబంధం కాదు, ఇది సృష్టిని సమతుల్యంగా కొనసాగించే అంతిమ సూత్రం. నువ్వే శివుడు. స్థితి, శాంతి, శూన్యం, ధ్యానం ఇవన్నీ నీలోనే ఉన్నాయి. నీవే శక్తి. సృష్టి, చలనం, జ్ఞానం, ఆకర్షణ ఇవన్నీ నీలోనే ఉన్నాయి. ఒకే శరీరంలో 2 తత్వాలు, ఒకే హృదయంలో 2 తాళాలు. వెలుగు నీదే, వెల్లిపాట ఆమెదే. నిశ్శబ్దం నీ తపస్సు, నాదం ఆమె నర్తనం. నీ కంటి ముసురు శివతాండవం, ఆమె చూపుల లోతు జగత్ జ్ఞానం. పురుషుడి ఆకారం, స్త్రీశక్తి స్పర్శం. అర్ధనారీశ్వరుని రూపంలో ప్రపంచతత్వం విరాజిల్లింది. ఇది కేవలం శిల్పం కాదు, ఇది సృష్టి రహస్యానికి దర్పణం. నీవు నిన్ను మాత్రమే చూస్తున్నావు, కానీ నీలో మరో నువ్వు ఉంది. ఆ సత్యమే అర్ధనారీశ్వర తత్వం. లేడీస్కి పీరియడ్స్ అనేది సమస్యనే కాదు, గుడికి పీరియడ్స్ ఉన్నా సరే రావచ్చు అని నేను స్వయంగా ఆ గుడిలో చెప్తుంటే విన్నాను. సో దీనికి చాలా విమర్శలు వచ్చాయి, కానీ నిజమైన శివతత్వాన్ని తలదన్నడానికి ఏది సరిపోలేదు. ఆ గుడిలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 6 నెలల లోపు ఉన్న చిన్న ఆడపిల్లల్ని ఆ అమ్మవారి గుడిలో పెట్టేసి ఇస్తారనమాట. వారికి మన అనారోగ్య సమస్యలు ఉన్నా, తీరని సమస్యలు ఉన్నా సరే ఆ బిడ్డని అమ్మవారు, ఆ పరమేశ్వరుడు అర్ధనారీశ్వర చేతిలో పెట్టేసి ఇస్తారనమాట. ఇది నేను ఎక్కడా వినలేదు, ఫస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్లో అర్ధనారీశ్వర టెంపుల్లో విన్నాను. ఇది స్వయంగా అమ్మవారు వాళ్ళకి సెలవు ఇచ్చిన విషయం అని చెప్పారు. నిజానికి శివుడికి పూజ చేయాలంటేనే శివుడు అనుగ్రహం కావాలి. అలాంటిది ఇలా ఒక గుడిని నిర్మించారంటే ఇది యాదృచ్ఛికమైతే కాదు. మన జీవిత లక్ష్యాన్ని, పర్పస్ని ఫుల్ఫిల్ చేయాలంటే వారి అనుగ్రహం తప్పకుండా కావాలి. చాలా ఇంటర్వ్యూస్లో చూశాను, ఆ ఆది దంపతులు ఈ దంపతుల చేత ఈ కార్యాన్ని జరిపించారు. ఇంకా చివరి వరకు ఈ వీడియో చూసామంటే
మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. సర్వం శివం జగత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అగైన్.